టు మై ఛానల్ క్రేజీ బాయ్ బిట్టు 15. మేమైతే నరసింహస్వామి వారి కళ్యాణం అయితే చేస్తున్నాం. మీకు మా కజిన్స్ అందరినీ చూపిస్తాను. ఇతను చిన్ను, హాయ్, మా బావ పంపించి నెక్స్ట్ అయితే లోపలికి అయితే వచ్చేసింది. తిను మా తమ్ముడు, మా హైత్వి బాలన్, మీకు తెలుసు ఈమె పేరు ఇక హైత్వి. తిను మా బుడ్డి మర్దన్ మిన్ను, తిను మా హాయ్. సో గైస్ మేమైతే ఇప్పుడు డెకరేషన్ అయితే వేసిండ్రు, అదైతే చూపిస్తా, ఎంజాయ్ చేయండి. గైస్ ఇట్లయితే డెకరేషన్ అయితే చేసేసింది. సో చూడండి గైస్ ఎంత మంచిగా డెకరేషన్ అయితే చేసిందో. పందిరి మా తాత వాళ్ళందరూ ఉన్నారు. మా అమ్మమ్మ హాయ్ చెప్పమ్మమ్మ. తిను మా తాత హాయ్ చెప్పు, తాత హాయ్ చెప్పు. ఇక్కడ దేవుడు నరసింహస్వామి వరకల్లా కనుకనేవి ఉక్కుతమ్మాని కొట్టబట్ట వీరన్న గజపుడే. అక్కడనే ఉక్కుతమ్మాని కొడుతుంటే అక్కడ విష్ణుమూర్తి ఏమంటా ఉన్నాడు, నా పేరు మీద పుట్టినటువంటి భక్త ప్రహ్లాదుని తండ్రి వీరన్న కశిపుడు అష్ట కష్టాలు పెడుతున్నాడు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోవాలి, నేను నరసింహస్వామి అవతారం ఎత్తాలని చెప్పి ముక్కు స్తంభం లోపల కనుకనేవి సగమేమో సింహరూపము సగ ముక్కు స్తంభం లోపల ఉగ్రవతి దేవుడు ఏ విధంగా ఉట్టబట్టే ఓరి హర మహాదేవా నరసింహస్వామి ఉట్టే వరకల్లా కనుక నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి వీరన్న కశిపుడు పారిపోతూ ఉన్నాడంట. పారిపోతుంటే కనుక వెనకంగా ఉరికి కనుక గల్లని అందుకొని వీరన్న కశిపుడు పట్టిన గిరగిర గిర తిప్పి కనుక వీరన్న కశిపుని దరికేసి కొట్టి వీరన్న కశిపుని కనుక ప్రాణాలు తీసిందంట నరసింహస్వామి. నరసింహస్వామి ప్రాణాలు తీసి కనుక అద్దాన బడి లోపల వెళ్ళిపోతున్నాడంట. అద్దాన బడి లోపల వెళ్తుంటే కనుక ఎంతమంది దేవుళ్ళు వచ్చి వేడుకున్నా గానీ నరసింహస్వామి ఉగ్ర రూపం చల్లారతలేదంట. అయ్యా నీ కొరక వచ్చింది కాబట్టి నువ్వే పోయి వేడుకోమని ప్రహ్లాదునికి చెప్పేవరకల్లా మరి ప్రహ్లాదుడు వేడుకునే వరకల్లా సగం శాంతి అయ్యిందంట. మరి అక్కడ వీరన్న కశిపుడు భార్య కనుక నీలా వచ్చి వెళ్ళిపోయి అయ్యా నా భర్త ప్రాణాలు తీసినావు, నన్ను కనుకనేమో ముండరాలను చేసినావు అనే వరకల్లా సగం శాంతి రూపం ఎత్తిండు అక్కడ నరసింహస్వామి. లక్ష్మీదేవి కనుక అల్ల తోడ తిరిగి కనుక అన్నల వెంట కనుక వేటమారి కనుక వచ్చిన లక్ష్మీదేవిని కనుక నరసింహస్వామి కళ్ళ బాగా చూసిండంట. ఆడదాన్ని చూస్తే కనుక బ్రహ్మకైన రిమ్మదేవుడు పుట్టినంట. అక్కడ కనుక లక్ష్మీదేవి చూసే వరకల్లా కనుక మొత్తం చల్లారిపోయిందంట కోపము. చల్లారిన తర్వాత కనుక మాట మాట కలిసి కనుక ముచ్చట్లు కలుపుకున్నారంట. కలుపుకొని కనుక నరసింహస్వామి తీసుకొని యాదగిరి గుట్టకు ఏడవచ్చినాడే.
నేను అడిగింది 1100 100 రూపాయలుగా కన్యదార కట్నం అట్లే ఉంటుంది కట్నాలు ఇచ్చినప్పుడు 200 ఇచ్చి ఇప్పుడు మడదలమ్మా 1100 ఇక్కడ పైసలు చేతికి లక్ష్మీదేవి పెట్టుకొని కాళ్ళు కడగాలి తీసుకున్నా కూడా అట్లే కడిగిస్తారు అశోక్ అన్న ఆయన కట్టరా నేను వచ్చినా కదా కళ్యాణం కాగానే అందరూ ఈ విధంగా యాదగిరి కొండలకు దగ్గర అమ్మవారు లక్ష్మీదేవిని తీసుకొని వచ్చి కనుక బంధువుల దేవతలు పట్టేళ్ళ మీద దేవన దేవతలు కనుక యాదగిరి గుట్టకు చేరవచ్చి కనుక లక్ష్మీదేవికి స్వామికైనా అక్కలు కనుక
ఎవరన్నా ఒకరికి అనండి. దేవునికి అమ్మ, దేవునికి కాలు కడిగిన కావాలి నీళ్ళు కళ్ళకు అద్దుకోవాలి, మీన జీలకరించుకోవాలి. ఇది ఎవరన్నా తీసుకోండి అయ్యా. సొంపు గాజలగార బెల్లము సోమశీల వేలురా, సొంపు గాజలగార బెల్లము సోమశీల వేలురా, సొంపు గాజలగార బెల్లము సోమశీల వేలురా, సొంపు గాజలగార బెల్లము సోమశీల వేలురా. ఆకుల 20 పోకలు 20 మంగళార్తుల లక్షలు, ఆకుల 20 పోకలు 20 మంగళార్తుల లక్షలే, ఆకుల 20 పోకలు 20 మంగళార్తుల లక్షలు, ఆకుల 20 పోకలు 20 మంగళార్తుల లక్షలు. నరసింహ పుణ్యమాలం లక్ష్మీదేవి రొక్కగా, నరసింహ పుణ్యమాలం లక్ష్మమ్మ రొక్కగా అటవాలి కదే. పుస్తమెటలు ముప్పించటోళ్ళు బయటికి పోయి రాళ్ళు బట్టలు తిని.
ఏడి చేతులు గడిపియరో మమలార మీరందారు మమలార మీరందారు మంత్రులు గడిపియరో మమలార మీరందారు భక్తుల వాడియరో మమలార మీరందారు హరిమఠాదుల బట్టి హరిమఠాదుల బట్టి తిలకల బెల్లాములో శరీరాల మీదందారు శరీరాల మీదందారు కాలో దొక్కియరో శరీరాల మీదందారు కాదలాల మీదందారు కాదలాల మీదందారు కాలే దొక్కియరో కదలాల మీదందారు మామలార మీరందారు మామలార మీరందారు పంతులు వాడియరో మామలార మీరందారు హరివతం తెలియబట్టి జీలకర్ర బెల్లారు జీలకర్ర బెల్లారు చేతులబట్టి శరీరాల మీదందారు శరీరాల మీదందారు చేతులు కలిపియ్యరు జలాల మీరందరూ మామలార మీరందారు మామలార మీరందారు మనసులు వాడియ్యరు మమలార మీరందరూ మగవాళ్ళ మీరందారు మగవాళ్ళ బియ్యము కలవాలు మీరందరూ మనసులు కలిపియ్యరు మమలార మీరందరూ హరివతం చేతులబట్టి జీలకర్ర బెల్లములో జీలకర్ర బెల్లాలు చేతులబట్టి మగవాళ్ళ మీరందారు మనసులో గడిపియరో మగవాళ్ళ మీరందారు మనసులు కలిపియ్యరు మమలార మీరందరూ కదలార మీరందారు కదలార మీరందారు కాలే దొక్కియరో కదలార మీరందారు హరివతం తలకబట్టి జీలకర్ర బెల్లాలలో హరివతం తలకబట్టి ఒడిబియ్యం పోసినాక బట్టలు దిగంగానే తలంబ్రాలు మొక్కుకోండి అక్కడ నీకైనా సరే దేవుడికైనా సరే నువ్వు తిన్నా లేట్ అయింది కులదైవానికి శరణార్థి కుల పెద్దలకు వచ్చిన చుట్టాలకు అన్నదమ్ములకు గ్రామస్తులకు నాతోటి వారికి ప్రతి ఒక్కరికి శరణార్థి. మా ఇష్టపూర్వకంగా మా ఇంటి ముందల పచ్చని పందిట్లో వచ్చైన తోరణాల కింద ముత్యాల పూలు లోపల నరసింహస్వామికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తున్నాను. నరసింహస్వామి చేతి గుంట లక్ష్మీదేవికి పుస్తమెట్టలు గొప్ప చెప్తున్నా. వచ్చిన చుట్టాలకు కుల బాంధవులందరికీ తెలివేనా
వచ్చిన చుట్టాలకి కుటుంబ సభ్యులందరికీ సెలవేనా? అయ్యా పుస్తకాడుతుండు పిల్లగాడు నరసింహస్వామి లక్ష్మీదేవికి తెలివేనా? తలంబ్రాలు అయిపోతున్నాయి కదా. ఓ రాత్రి నుంచి అమ్మా అందరు నెత్తి మీద బొమ్మలు వేసుకోవాలి. అందరు చప్పట్లు కూడా చేతులు ఉన్నలే కొట్టు లేను లేకొట్టు. అమితానందము పరమానందము నరసింహ రూపము చూసిన బాబములు నరసింహ
మధ్యలో వేయకూడదు, విసిరి కొట్టకూడదు. దగ్గరికి రావాలి, దేవునికి పాదాల కాడేసినట్టు వేయాలి. ఓకేనా? దగ్గర నేను కళ్యాణం అన్నప్పుడు ఇట్లా రౌండ్గా తిరగాలి అందరూ. లోనేరడల్లో